హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు అండి. దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ప్రతి ఎగ్కి కూడా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా ఎగ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత వెంటనే కదపకండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఒక్కసారి దీన్ని కలుపుకోవాలండి. గరిటె కూడా పెట్టకండి, ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీనిని అలా సిమ్లోనే వదిలేసేయండి. ఇప్పుడు లెమన్ సైజు చింతపండుని తీసుకొని దీనిని నానబెట్టుకోవాలండి. ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చిని, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక టమాటా పండును యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. అంతవరకు దీనిని సిమ్లోనే ఉంచి మగ్గించుకోవాలండి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ను, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చింతపండు రసంని యాడ్ చేసుకోండి. చింతపండు రసంతో సహా నేను 3 కప్పుల వాటర్ని ఇందులో యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు పులుసు కొంచెం మరగాలండి. కొంచెం మరిగిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి. తర్వాతకి చూడండి, కొంచెం పులుసు దగ్గర పడింది కదండి. దీన్ని ఇంకొక 5 మినిట్స్ అలా మరగనివ్వాలండి. చూసారు కదండి, ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. పులుసు కూడా కంప్లీట్గా మరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, ఎగ్ పులుసు ఎంత ఈజీగా అయిపోయిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.